శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర పుష్యబహుళ అష్టమి ఆదివారం. ఈరోజు అష్టమి మధ్యాహ్నం 12:25 వరకు ఉంది. తదుపరి నవమి ఈరోజు జనవరి 11, 2026 తేదీ ఆదివారం. ఈరోజు చిత్త నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:13 4:57 వరకు ఉంది. వజ్రం రాత్రి 2:25 4:10 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి చిత్తా నక్షత్రం ఎవరికి ద్వారా బలం జరుగుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పునరసు, ఆశ్లేష, పొప్ప, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పౌరోషణ, శ్రవణం, శతతార, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో చేరినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి చిత్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాన్ని మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి కళతో పాటు ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేసిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమమైన ఆదాయాలు ఏర్పడతాయి. కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కలుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పితృస్థానికి సంబంధించి శుభవార్తలు అంటారు. మేన రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులకు ఎకరాలు చేసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి సౌదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మతపరమైన ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు అష్టమి ఆదివారం. అందువల్ల శత్రు జయం కోసం, రుణ విముక్తులు అవడం కోసం, కోర్టు వ్యవహారాది కార్యక్రమాల్లో విజయం సాధించడం కొరకు ఆ కాలభైరవుని ఆరాధించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కోలాల మార్కెట్.